వెల్కమ్ టు తెలుగు రాజకీయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది సాధారణ సమయం అయితే కాదు. ఎందుకంటే ఒకప్పుడు 151 సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు అసలు ఉందా లేదా అన్న పరిస్థితికి దిగజారిపోయింది. ఏదైనా పార్టీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల మూడ్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే వైసీపీ హైకమాండ్ ఒక ఇంటర్నల్ సర్వే చేసింది. కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, వైసీపీ మళ్ళీ బలపడటానికి అవకాశం ఉందా? సర్వే రిపోర్ట్ చదివిన వెంటనే జగన్ గారికి సగం ఆశ సగం ఆందోళన వచ్చింది. అసలు సర్వే ఎందుకు చేశారు? జగన్ గారు ప్రభుత్వాన్ని కోల్పోయి 18 నెలలు అయ్యాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ప్రజల మూడేంటి, వైసీపీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానంగా పార్టీ హైకమాండ్ ఒక డీప్ ఇంటర్నల్ సర్వే చేయించింది. ఈ సర్వే రిపోర్ట్ చదివిన తర్వాత జగన్ గారికి సగం ఆశ సగం ఆందోళన వచ్చింది. సర్వేలో పాజిటివ్స్. సర్వేలో వైసీపీకి 3 ముఖ్యమైన పాయింట్స్ కనిపించాయి. అందులో మొదటిది చాలా ముఖ్యమైనది ఏంటంటే క్యాడర్ మళ్ళీ మేల్కొన్నాడు. రాజకీయాల్లో క్యాడర్ అంటే పార్టీకి వెన్నెముక లాంటిది. 2019లో విజయానికి కారణమైన ఆ మనుషులు 2024 ఓటమి తర్వాత షాక్ లోకి వెళ్లిపోయారు. ఈ సర్వే రిపోర్ట్ చదివిన తర్వాత జగన్ గారికి సగం ఆశ సగం ఆందోళన వచ్చింది. ఇప్పుడే కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ యాక్టివ్ గా పనిచేస్తున్నారు. జగన్ గారికి ఇది ఊరటనిచ్చే అంశం. రాయలసీమలో ఇప్పుడిప్పుడే ప్రజలు పార్టీకి మద్దతు ఇవ్వడం మొదలు పెట్టారు. నంద్యాల, కర్నూలు, ఎమిగనూరు, పత్తికొండ, కడప, బద్వేలు, చిత్తూరు, పులిచెర్ల, కొంత అనంతపురం ఈ ప్రాంతాల ప్రజలలో జగన్ కు ఓటు వేసినా తప్పు కాదన్న భావన కనిపిస్తోంది. ఎందుకంటే రాయలసీమలో వైసీపీ చేసిన వెల్ఫేర్ ఇంకా గుర్తుంది. స్థానిక నేతలు మళ్ళీ చురుగ్గా ఉన్నారు. కొన్ని జిల్లాల్లో నాయకులు మళ్ళీ గ్రౌండ్ లో పనిచేస్తున్నారు. అయితే ఈ సర్వేలో నెగిటివ్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సర్వేలో వచ్చిన అసలు షాకింగ్ పాయింట్స్ ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ పార్టీకి ఎంత మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని సర్వేలో వచ్చింది. ఇంకా సర్వేలో ఏముందంటే వైసీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవ్వచ్చు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్య అయితే రాదు. అంటే ప్రజలు కూటమి పట్ల అసంతృప్తి చూపుతున్నా వైసీపీ పార్టీకి ఓటు వేసే స్థాయికి ఇంకా రాలేదు. కూటమి ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత అయితే లేదు. అది పెద్ద షాక్ జగన్ గారికి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఇంకా స్ట్రాంగ్ యాంటీ ఇన్కంబెన్సీ రాలేదు. అక్కడక్కడ ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉన్నా పూర్తిగా ప్రభుత్వాన్ని తిరస్కరించే స్థాయికి ప్రజలు ఇంకా రాలేదు. కోస్తా, ఉత్తరాంధ్రాలలో అయితే వైసీపీ పూర్తిగా పడిపోయింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాలలో వైసీపీ పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. గోదావరి జిల్లాలు ఒకప్పుడు వైసీపీకి చాలా బలమైన ప్రాంతాలు, కానీ ఇప్పుడు పూర్తిగా టీడీపీ, జనసేన చేతుల్లోకి వెళ్లిపోయాయి. కృష్ణా జిల్లాల్లో జగన్ గారికి ఓటు వేస్తామనే వాళ్ళు చాలా తగ్గిపోయారు. నియోజకవర్గాల వారీగా నాయకత్వంపై జగన్ అసంతృప్తి. సర్వేలో మరో ముఖ్యమైన విషయం బయటపడింది. కోస్తా, ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులలో ఫైటింగ్ స్పిరిట్ కనపడట్లేదు. ఎందుకంటే ఓటమి తర్వాత ఆ నాయకులు మళ్ళీ గ్రౌండ్ లోకి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ప్రజలు గట్టిగా మాట్లాడతారనే భయం, ఫైనాన్స్ లేకపోవడం, పార్టీ మోరల్ గా డౌన్ అవ్వడం. ఈ కారణాల వలన చాలా మంది స్థానిక నేతలు సరే వచ్చే ఎన్నికల్లో చూద్దామన్న మూడ్లోకి వెళ్ళిపోయారు. ఇదే జగన్ గారిని ఎక్కువ ఆందోళనకు గురి చేసే అంశం. జగన్ గారి ప్లాన్ నేనే దిగి రావాలి. సర్వే చదివిన వెంటనే జగన్ గారు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. అదేంటంటే నేనే బరిలోకి దిగాలని. ఆయన ప్లాన్ లో ఏమున్నాయంటే బస్సు యాత్ర, పాదయాత్ర, ప్రజా సమస్యలు నేరుగా వినడం, కూటమి వైఫల్యాలను హైలైట్ చేయడం. జగన్ గారు తానే ప్రజల్లోకి వెళ్లాలని గ్రౌండ్ ప్లాన్ చేసుకున్నారు. దీన్ని ఇప్పుడు మనం విశ్లేషిస్తే 2019లో లాగా జగన్ గారి పేరు సరిపోదా? కేవలం జగన్ గారి ముఖం చూసి ప్రజలు ఓటు వేసే రోజులు పోయాయి. 2019లో వెల్ఫేర్ వేవ్ అండ్ జగన్ గారికి ఒక అవకాశం ఇద్దామనే భావన అండ్ టీడీపీ పైన అసహనం, ఇవన్నీ కలిపి 151 సీట్లు వచ్చేలా చేశాయి. కానీ ఇప్పుడు కూటమి, యూనిఫైడ్ ఓట్ బ్యాంక్, జనసేన ప్రభావం, బాలయ్య, లోకేష్, పవన్ లాంటి క్యాంపైనర్స్, తిరిగి పొందిన మీడియా నెట్వర్క్, ఇవన్నీ కారణాల వలన ప్రజలు ఒక్క మనిషి మీద ఆధారపడి ఓటు వేయడం తగ్గింది. ఇప్పుడు వైసీపీకి భవిష్యత్ ఉందా లేదా అన్న విషయం చూద్దాం. కూటమి ప్రభుత్వం పెద్దగా విఫలం కాకపోతే వైసీపీకి అవకాశాలు రాకపోవచ్చు. అంటే వైసీపీ పుంజుకోవడం సీఎం పనితీరు మీద అండ్ రాజకీయ పరిస్థితి మీద, పబ్లిక్ మూడ్ మీద ఆధారపడి ఉంది. సర్వే స్పష్టంగా చెప్తుంది కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తి రావడానికి ఇంకా 2 సంవత్సరాలు పట్టొచ్చు అని. అప్పుడు మాత్రమే ప్రజలు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించవచ్చు.
ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే వైసీపీ రాయలసీమలో మళ్ళీ బలపడుతోంది. కోస్తా ఉత్తరాంధ్ర పరిస్థితుల్లో ఇంకా చాలా బలహీనంగా ఉంది. జగన్ వ్యక్తిగత చురుకుదనం పెరగాలి. పార్టీ క్యాడర్ మేల్కోవడం మంచి సంకేతం. ఇంకా సీట్లు గెలిచే స్థాయి లేదు. కూటమిపై పూర్తి వ్యతిరేకత రావడానికి సమయం పడుతుంది.